హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మీకు మీ లైఫ్ని ఎలా మార్చుకోవాలో ఇంగ్లీష్ తెలుగులో చెప్తా ఫ్రెండ్స్. సో లెట్ us స్టార్ట్. న్యూ ఇయర్ ఈజ్ నాట్ ఏ న్యూ డేట్, ఇట్ ఈజ్ ఏ న్యూ డెసిషన్. కొత్త సంవత్సరం అంటే కొత్త తేదీ కాదు, అది ఒక కొత్త నిర్ణయం. సో మీరు కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు తీసుకునే సంవత్సరంగా ఉండాలి. కొత్త నిర్ణయాలు ఎలా ఉండాలంటే మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. సో న్యూ ఇయర్ ఈజ్ నాట్ మ్యాజిక్, ద క్యాలెండర్ చేంజెస్ బట్ లైఫ్ చేంజెస్ ఓన్లీ వెన్ వీ చేంజ్. కొత్త సంవత్సరం మాయా సంవత్సరం కాదు, క్యాలెండర్ మారుతుంది కానీ మనం మారితేనే జీవితం మారుతుంది. సో వెన్ వి చేంజ్ అవర్ లైఫ్స్ విల్ చేంజ్. సో న్యూ ఇయర్ ఈజ్ నాట్ ఓన్లీ calendar changing, we should change our lives. New year is a fresh chance given by time. It reminds us that yesterday is gone but today is still in our minds. కొత్త సంవత్సరం అంటే కాలం మనకు ఇచ్చిన మరొక అవకాశం. నిన్న గడిచిపోయింది కానీ ఈరోజు ఇంకా మన చేతిలోనే ఉంది. కాబట్టి మీరు పాత సంవత్సరం గురించి మర్చిపోండి. మీ పాత జీవితంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోయి ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలో మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసి మీ లైఫ్కి ముందడుగు వేసుకుంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. వై మెనీ లైఫ్స్ డోంట్ చేంజ్? సో మెనీ పీపుల్ ఎంటర్ ఏ న్యూ ఇయర్ విత్ ఓల్డ్ హ్యాబిట్స్, ఓల్డ్ ఫియర్స్ అండ్ సేమ్ ఎక్స్క్యూజెస్, సో దే నెవర్ చేంజ్. అంటే చాలామంది కొత్త సంవత్సరంలో వాళ్ళ పాత అలవాట్లు, పాత భయాలతోనే, అదే కారణాలతోనే వస్తారు. కాబట్టి వాళ్ళ జీవితం చేంజ్ కాదు. మీరు అలా ఉండకండి. చేంజ్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్, అడాప్ట్ న్యూ హ్యాబిట్స్. మీ పాత పద్ధతులని వదులుకోండి, కొత్త పద్ధతులని ఆచరణలో పెట్టండి. మీ జీవితాన్ని మార్చుకునే విధంగా పెట్టుకోండి. మీలో ఉన్న భయాలను తొలగించుకోండి. సో హౌ కెన్ వి చేంజ్ అవర్ లైఫ్ దిస్ ఇయర్? ఈ ఇయర్ మన లైఫ్ని మనం ఎలా చేంజ్ చేసుకోగలం? చేంజ్ యువర్ థింకింగ్, నీ వే ఆఫ్ థింకింగ్ని చేంజ్ చేసుకో. లైఫ్ డస్ నాట్ చేంజ్ బై లక్, లైఫ్ చేంజెస్ బై థింకింగ్ డిఫరెంట్లీ. లైఫ్ అనేది నీ లక్ ద్వారా చేంజ్ కాబడదు, ఇట్ చేంజెస్ ఓన్లీ బై థింకింగ్ డిఫరెంట్లీ. నువ్వు డిఫరెంట్గా థింక్ చేస్తేనే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి జీవితం అదృష్టంతో మారదు, మన ఆలోచనలు మారితేనే జీవితం మారుతుంది. కాబట్టి మీ జీవితాన్ని మార్చుకునేందుకు మీ ఆలోచనలు మార్చుకోండి. నెక్స్ట్, స్మాల్ డిసిప్లిన్ బిగ్ రిజల్ట్స్. డోంట్ వెయిట్ ఫర్ మోటివేషన్ కోసం అసలు వెయిట్ చేయకండి. స్మాల్ డైలీ డిసిప్లిన్ క్రియేట్స్ ఏ బిగ్ ఫ్యూచర్. కాబట్టి మీరు చిన్న చిన్న అడుగులు వేస్తుంటే మీకు అని డిసిప్లిన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ డిసిప్లినే మీ ఫ్యూచర్ని చాలా ముందుకు తీసుకుపోతుంది. ప్రేరణ కోసం ఎదురు చూడకండి. రోజు చేసే చిన్న చిన్న క్రమ పనులే మీ గొప్ప భవిష్యత్తుకు స్థిరాస్తిగా మారుతుంది. నెక్స్ట్, స్టాప్ బ్లేమింగ్, స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎవరిని బ్లేమ్ చేయకండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ద డే యూ స్టాప్ బ్లేమింగ్ అదర్స్, యువర్ లైఫ్ స్టార్ట్స్ మూవింగ్ ఫార్వర్డ్. ఇతరులను నిందించడం ఆపిన రోజే నీ జీవితం ముందు కదలడం మొదలవుతుంది. కాబట్టి అది గుర్తుంచుకో ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫిక్స్ వన్ ఏరియా ఎట్ ఏ టైమ్, డు నాట్ ట్రై టు చేంజ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. ఫిక్స్ వన్ హ్యాబిట్, 1 hour, 1 step. సో నీ జీవితం ఒకేసారి మార్చాలని ప్రయత్నించకు. ఒక అలవాటును చిన్న చిన్నగా మార్చుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తే నీకు ఈజీగా అవుతుంది. ఒక్కసారే మార్చాలని ట్రై చేస్తే మాత్రం అది పాసిబుల్ కాదు. నెక్స్ట్, ఫెయిత్ యాక్షన్. ప్రేయర్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఇన్కంప్లీట్, యాక్షన్ వితౌట్ ఫెయిత్ ఈజ్ వీక్. యు నీడ్ బోత్. సో క్రియ లేకుండా ప్రార్థన పూర్తి కాదు, విశ్వాసం లేకుండా క్రియ బలహీనమే. రెండూ అవసరం. సో మీరు ఏ పని చేయకుండా ప్రేయర్ చేస్తే అది వేస్ట్. మీకు ప్రేయర్ అనేది దేవుడు వినడు. మీరు ఎప్పుడైతే మీరు యాక్షన్ చేస్తారో, ఒక ప్రేయర్ చేసుకొని యాక్షన్ పర్ఫెక్ట్గా కాకుండా అది ఆచరణలో పెడితే మీ లైఫ్ అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, యాక్షన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, దిస్ ఇయర్ డు నాట్ సెలబ్రేట్ న్యూ ఇయర్, బికమ్ ఏ న్యూ పర్సన్.
నువ్వు న్యూ ఇయర్ వచ్చిందని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయకు. నువ్వు ఎప్పుడైతే ఒక కొత్త వ్యక్తిలాగా మారుతావో అప్పుడు సెలబ్రేట్ చేసుకో కొత్త సంవత్సరం అని. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, నువ్వే కొత్త మనిషిగా మారినప్పుడు కొత్త సంవత్సరంగా నువ్వు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటే నీ జీవితంలో చాలా అద్భుతం జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ యు డోంట్ చేంజ్ టుడే, నెక్స్ట్ ఇయర్ విల్ ఆల్సో బీ సేమ్ స్టోరీ. ఈ సంవత్సరం నువ్వు చేంజ్ చేసుకోకపోతే వచ్చే సంవత్సరం కూడా సేమ్ స్టోరీనే, ఫెయిల్యూర్స్, అంత వరస్ట్ లైఫే ఉంటుంది. కాబట్టి నువ్వు ఈరోజు జస్ట్ రోజు మారినంత మాత్రాన నీ జీవితం మారదు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని పర్ఫెక్ట్గా ఒక ఆచరణలో డిసిప్లిన్గా ఫాలో అయితే అప్పుడు నీ జీవితం మారుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, రేపటి గురించి ఆలోచించకు, నిన్నటి గురించి ఆలోచించకు. ఈరోజు ఏం చేస్తున్నావు దాని గురించి ఆలోచించు, ఇప్పుడు ఏం చేస్తున్నావు దాని గురించి ఆలోచించు. అప్పుడు నువ్వు కరెక్ట్గా నువ్వు చేయాలనుకున్న గోల్ రీచ్ అవుతావు ఫ్రెండ్. సో కాబట్టి గుర్తుంచుకో, టైం వేస్ట్ మాత్రం చేయకు. టైం అనేది చాలా వాల్యుబుల్, కొన్ని కోట్లు పెట్టినా తిరిగి రాని టైం. కాబట్టి అలాంటి టైంని వేస్ట్ చేసుకోకు. మొత్తం డే అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. డేలో కొన్ని క్రూషియల్ అవర్స్ ఉంటాయి. ఆ క్రూషియల్ అవర్స్ నీ గోల్ పైన పెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లోనే విజయం సాధిస్తావు. సో గుర్తుపెట్టుకో ఫ్రెండ్, ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అడుగు బ్రో ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అడుగు బ్రో ఛానల్, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.